అభి చాలా కోపంగా ఉన్నట్టున్నాడు వసు. ఇప్పుడెలా అక్క? ఆయన ఏమంటారో ఏంటో. కంగారు పడుకు వసు. వెళ్ళి నువ్వు జరిగింది చెప్పు. వెళ్ళు. ఆయన ఈ విషయాన్ని ఎలా అర్థం చేసుకుంటారో అక్క. అర్థం చేసుకున్నా అపార్థం చేసుకున్నా ఇప్పుడు చేయడానికి ఏం లేదు వసు. అభి అంతా వినేశాడు. వెళ్ళి జరిగిందంతా ఏదీ దాచకుండా చెప్పడం మంచిది. ఎందుకక్క ఇలా జరుగుతుంది? ఊపిరి తీసుకునే అవకాశం కూడా లేకుండా పోతుంది. అభి వినడం కూడా ఒకందుకు మంచిదే వసు. తర్వాత ఎప్పుడో విషయం తెలియడం కన్నా ఇప్పుడు తెలియడమే మంచిది. వెళ్ళు వసు. నాకు భయంగా ఉందక్క. ఆయన ఏమంటారో ఏంటో. భయపడుకు వసు. అభి అర్థం చేసుకుంటాడు. జరిగింది చెప్పు. ఓ, ఏం కాదు కదక్కా. ఏమీ కాదు వసు. నీ సమస్యని అభి పరిష్కరించొచ్చు. వాడు ఫోన్తో ఆడుకోవడమే బన్నీ చేసిన తప్పు. ఆ నెక్లెస్ తను బుక్ చేయలేదని బన్నీ చెప్తున్నాడు. బన్నీ చేశాడని అత్తయ్య పిన్ని గారు అంటున్నారు. నా దగ్గరున్న నాన్న డబ్బుల్ని నెక్లెస్ కోసం ఇచ్చాను. ఏం చేయాలో తెలియక డబ్బులు అడ్జస్ట్ చేయమని పావని అక్కని అడుగుతుంటే మీరు వచ్చారు. ఇదంతా నాకు తెలియకూడదని మీరెందుకు అనుకున్నారు? ఈ విషయం మీ దాకా ఎందుకని? అంటే ఇది చిన్న విషయం అనుకున్నారా? పెద్ద విషయమే, కానీ వదిన డబ్బులు అడ్జస్ట్ చేయకపోతే ఏం చేస్తుండేవారు? చెప్పండి. డబ్బుల కోసం ఇంకెవరిని అడిగేవారు? జరిగిన విషయం మీ నాన్నతో చెప్పేవారా?
పావని 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 నువ్వు ఇక్కడ ఉన్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. ఫ్రెష్ అవుతారా? ఆగండి, టవలిస్తాను. వద్దు పావని. ఎందుకు డల్గా ఉన్నావు? ఆ, అది నువ్వు ఇంతగా ఆలోచిస్తున్నావంటే ఇంట్లో ఏదో పెద్ద సంగతి జరుగుంటుంది. ఏం జరిగింది పావని? వసుని బన్నీని అత్తయ్య మళ్ళీ తిట్టారండి. ఎందుకు? ఖచ్చితంగా ఆ నెక్లెస్ బన్నీ ఆర్డర్ చేయలేదండి. అనవసరంగా తనపై నింద పడింది. అకారణంగా వసు మాటలు పడాల్సొచ్చింది. ఆ, అంత చిన్న పిల్లోడు నెక్లెస్ లాంటి ఖరీదైన వస్తువుని ఎలా ఆర్డర్ చేస్తాడని కూడా అమ్మ ఆలోచించలేదా? అత్తయ్య గారు ఆవేశపడుతున్నారు తప్ప ఆలోచించట్లేదండి. దత్తత కార్యక్రమం దగ్గర నుంచి అత్తయ్య గారి కోపం తగ్గట్లేదు. కోపం ఆలోచించనివ్వకుండా చేస్తోంది. అమ్మ కోపం ఇన్నాళ్ళు ఉండదు. ఎవరో కావాలని అమ్మని రెచ్చగొడుతున్నారు. తన కోపం చల్లారకుండా చేస్తున్నారు. ఆ కోపానికి ప్రతిసారి వసు బన్నీలు బలైపోతున్నారు పాపం. అభి సపోర్ట్ చేయకపోతే వాళ్ళ పరిస్థితి ఊహించుకోవడానికే చాలా భయంగా ఉందండి. నాకు తెలిసి ఈ పరిస్థితికి కారణం సుమంగలత్తయ్య అయి ఉంటుంది. అమ్మకి లేనిపోని చాడీలు చెప్పి వసుని బన్నీని తిట్టిస్తుంది. నాకు అదే డౌట్గా ఉందండి. ఎన్నిసార్లు చెప్పినా అత్తయ్యకి బుద్ధి రావట్లేదు పావని. అమ్మ కూడా అత్తయ్య మాటలే నమ్ముతుంది. మనం కూడా ఒకసారి ఆవిడ మాటలు నమ్మామండి. వసుని అనుమానించాం, అవమానించాం, బాధ పెట్టాం. అవును పావని. ఆ సంగతి తలుచుకుంటుంటే ఇప్పటికీ సిగ్గుగా ఉంది. వసు గురించి తెలిసి కూడా నువ్వు నేను తప్పు చేశాం. దేవుడి దయవల్ల ఆ సమస్య త్వరగా తొలగిపోయి మనం నిజం తెలుసుకున్నాం. లేదంటే సుమంగళి పిన్ని పుణ్యమా అని మనకి వసుకి మధ్య భయంకరమైన అగాధం వచ్చి పడేది. అపార్థాలు అడ్డుగోడలు అయ్యుండేవి. నిజమే పావని. దేవుడి దయ వల్ల మనం అందులోంచి బయటపడ్డాం. కానీ అమ్మ ఎప్పుడు తెలుసుకుంటుందో ఏమో. అత్తయ్య గారికి ఎలాగో చెప్పలేం. కనీసం మీరైనా పిన్ని గారికి చెప్పండి. వసుని బన్నీని బాధ పెట్టొద్దని చెప్పండి. నేను చెప్పడం కాదు పావని. అత్తయ్యకి చెప్పాల్సిన వాళ్ళు చెప్పాలి. అది అభి వల్లే సాధ్యమవుతుంది. అభియే అత్తయ్యకి బుద్ధి చెప్తాడు. మది ఆశలు నందనమాయే. బన్నీ, డాడీ, ఫీల్ అవుతున్నావా? నిజంగా నెక్లెస్ నేను బుక్ చేయలేదు డాడీ. ఎవరు బుక్ చేశారో నాకు తెలియదు. నువ్వు బుక్ చేయలేదని, అలా చెయ్యవని నాకు తెలుసు బన్నీ. ఐ ట్రస్ట్ యూ. థ్యాంక్ యూ డాడీ. బన్నీ, నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. అడగండి డాడీ. నువ్వు మ్యాచ్ చేయడానికి తాతయ్య ఫోన్ తీసుకున్నావు కదా, అప్పుడు అక్కడ ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు డాడీ. ఫోన్ అక్కడ పెట్టి నువ్వు ఎక్కడికైనా వెళ్ళావా? ఎక్కడికి వెళ్ళలేదు డాడీ.
బన్నీ మాటలు వేరు, అను మాటలు వేరు. అవునభి, బన్నీ వచ్చాక అను కీర్తిలు వేరైపోయారు నీకు. సవితల్లి కన్నతల్లిలా ఎలా చూసుకుంటుంది? నీకు పుట్టని కొడుకు కోసం నువ్వు చిక్కుల్లో పట్టం ఎందుకు? ఎందుకొచ్చిన గొడవ? వదిలేసే అభి. ఈ పిశాచి పిల్లాడు నిష్కారణంగా కీర్తిని కిందకు తోసేశాడు. మా పిల్లల్ని చంపడానికి వచ్చావు నువ్వు? అంటే పొద్దున్న నా సోప్ అయిపోతే మీ అమ్మ సోప్తో స్నానం చేశాను అంతే. అది కాదు. ఇంకేం చేశాను? అఖిల్ షర్టు ప్యాంటు వాషింగ్ మిషన్లో వేస్తుంటే షర్ట్లో 200 ఉంటే తీసుకున్నాను. కావాలంటే తిరిగి ఇచ్చేస్తాను. అది కూడా కాదు. ఇంకేం చేశాను? ఏం చేశానో నువ్వే చెప్పు. నాన్న ఫోన్ నుంచి నెక్లెస్ ఎందుకు బుక్ చేశారు? నేను కాదు, బనీనే. అందుకే వసు డబ్బులు కూడా ఇచ్చేసింది. గొడవ పెద్ద చేయడం ఇష్టం లేక వసు డబ్బులు ఇచ్చేసింది. నెక్లెస్ బుక్ చేసింది తనే అని బన్నీ ఒప్పుకున్నాడు. బన్నీ ఒప్పుకోలేదు, మీరు ఒప్పించారు. నేనెందుకు ఒప్పిస్తానురా? వాడే బుక్ చేశాడు, అది వాడే ఒప్పుకున్నాడు. బన్నీ వాటర్ తాగడానికి వెళ్ళినప్పుడు మీరు నాన్న ఫోన్ తీసుకుని నెక్లెస్ బుక్ చేయడం హాల్లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది.